ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి సరిగ్గా 30 సంవత్సరాలు. ఆయన చేసిన మంచి ఏంటి, చెడేంటి, అదేవిధంగా ముఖ్యంగా జన్మభూమి నుంచి విజన్ 2020 వరకు. కాకపోతే ఏంటంటే ఆయన మీద ఒక మచ్చ, వెన్నుపోటు పొడిచాడనే మచ్చ తన ప్రత్యర్థులు ఎప్పటికీ చేస్తూ ఉంటారు. ఈ మచ్చ చరిత్ర గుర్తుపెట్టుకుంటుందా లేదా? ఓవరాల్గా చంద్రబాబు ప్రస్థానం గురించి మీరేం చెప్తారు? అంటే 30 years కంప్లీట్ చేసుకున్నందుకు అభినందనలు. 30 సంవత్సరాల క్రితం అంటే రామారావు గారు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తెలుగుదేశం హస్ బికమ్ నారా తెలుగుదేశం అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక క్రైసిస్. అది ఆ క్రైసిస్ని అడ్రస్ చేయడానికి పార్టీ అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. ఏదో సమ్ లిమిటెడ్ మెంబర్స్ రామారావు గారి దగ్గర ఉండి మిగిలినంతా తెలుగుదేశం పార్టీని పరిరక్షించుకోవడానికి ఒక ప్రతిచర్య కిందే చెప్పాలి దాన్ని. ఎందుకంటే ఎన్నాళ్ళు యాక్సెప్టెన్స్ ఉండదు దేనికి, అదర్వైజ్ దే వుడ్ హావ్ బీన్ డన్ సంథింగ్ ఎల్స్. సో దగ్గర ఒక 50 నుంచి 57 మంది చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ స్ట్రెంత్ టీం ఉంటుంది ఎప్పుడు. ఓకే, అంటే ఎమ్మెల్యేలనండి లేదా కోర్ టీం ఆయనకి. సో వాళ్ళ సహాయ సహకారాలతో ఆయన 30 years ఆయన పొలిటికల్ లెగసీలో సక్సెస్ అవ్వగలిగాడు. యాజ్ అ పార్టీ అధ్యక్షుడిగాను దగ్గర 43 సంవత్సరాల పార్టీ ప్రస్థానాన్ని ఈరోజు నిర్మించుకోగలిగాడు. ముఖ్యంగా ఆయనకి ఆ టైంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఉండడం, జన్మభూమి, తర్వాత దాన్ని ఏమంటారు తెలుగుదేశం కార్యకర్తల్ని ఇలా వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి ఇంత కాదన్నా కేసీఆర్ గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ దాంట్లో. జన్మభూమి కమిటీలు కానీ తర్వాత ఇవన్నిట్లోనూ అది ఆయన యొక్క దృక్పథమే. అది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి ట్రైనింగ్లు ఇస్తూ ఒక పార్టీ ఐడియాలజీని గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఆ రోజు 2001 దాకా ఆయనతో ఉన్న కోర్ టీంలో కేసీఆర్ గారిది ఒక వైటల్ రోల్. అది దాన్ని ఎవరు అభివర్ణించలేము. అది కమిట్మెంట్ టు ద పార్టీ అన్నది ఆ స్థాయిలో అలాంటి వ్యక్తులు ఉండేవారు. తర్వాత లాల్జన్ బాషా గారి గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆయన యాక్చువల్గా ఉన్నట్టు మొహం మీద చెప్పగలిగే సామర్థ్యం ఆయన ఒక్కడికే ఉండేది. చంద్రబాబు గారికి తప్పైనా రైట్ అని మొహం మీద చెప్పేసేవాడు ఆయన. ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదనో లేదా నాయకులు అసంతృప్తిగా ఉన్నారో ఇలాంటివన్నీ అప్డేట్స్ ఆయన దగ్గర నుంచి ఉండేవి. అట్లాంటి వాళ్ళతో కలిపి ఆయన ముందుకు వచ్చిన దాంట్లో ఓ సక్సెస్ ట్రాక్ అనుకోవాలి, లేదంటే వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ ఉన్న ఈ ప్రైసెస్లో ఒక రీజనల్ పార్టీ యొక్క ఔన్నత్యం అంటే ప్రాంత పరిరక్షణ. ఆ సమైక్య రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు రామారావు గారు కానీ లేకపోతే వీళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు గమనించుకోగలిగితే దేశ రాజకీయాలను శాసించే అంత దృక్పథాలని నెలకొల్పగలిగారు. ఒకటి యునైటెడ్ ఫ్రంట్ అని రామారావు గారి ఆధ్వర్యంలో ఆ ఫ్రంట్ ఫామ్ చేసింది గవర్నమెంట్. అండ్ ద సేమ్ సినారియో ఎన్డీఏ కూటమిలో ఈయన కన్వీనర్గా ఒక ప్రస్థానం అంటే ద మొనాటమీ ఆఫ్ కాంగ్రెస్ని బ్రేక్ చేయడానికి తెలుగుదేశం ఒక ఈ 43 సంవత్సరాల్లో చాలా వైటల్ రోల్ ప్లే చేసిందని చాలాసార్లు చెప్పొచ్చు. కానీ అంత సామర్థ్యం ఉన్న తెలుగుదేశం ఈ టర్మ్ చాలా హీనాతిహీనంగా అంటే ఇప్పుడు చూడండి, మనకి ఒక వైరస్ వచ్చినా లేకపోతే మనకి సడన్గా ఏదైనా ఒక జ్వరం వస్తే మన యొక్క పనితీరులో ఒక బ్రేక్ వస్తుంది. లేదా మనకైనా యాక్సిడెంట్ కాలు ఇరిగిన ఏం చేసినా ఆ పేస్లో పనిచేయరు. ఆ పేస్ అంతా ఇవాళతో ఎత్తుపోయింది ఈ టర్మ్తో చూస్తే. అండ్ ఈ టైప్ ఆఫ్ సరెండరింగ్ పాలిటిక్స్ తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడు చేయలేదు. ఆయన చేసే సంస్కరణలు ఏమంటారా? హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు ఇవన్నీ సంస్కరణలు ఉన్నాయి కదా సార్. సంస్కరణలు ఎలా అంటారు? హైటెక్ సిటీ అన్నది అది నిర్మల్ జనార్దన్ రెడ్డి గారి పునాదుతో లేకపోతే చంద్రబాబు గారి ఆయనలో దాన్ని కంప్లీట్ అయింది. వాజ్పేయి గారు ఓపెన్ చేశారు. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ప్రపంచం పరుగు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో సమన్వయపరుచుకొని ఆ మ్యారథాన్లో పరిగెట్టగలదు ఆయన. ఓకే, సో ఆ మ్యారథాన్ అన్నది ఎలా అయిందంటే మనకి ఐటీ రంగం ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. ఒక పక్క కరువుతో వెలువలాడుతున్న రాష్ట్రం, పిల్లలు చదువుకున్నారు. ఆ టైంలో ఒక ఐటీ టెక్నాలజీ త్రూగా మన ఆర్థిక పురోగతిని రాష్ట్ర పరుగుని ఏది పక్కన ఉన్న బెంగళూరుతోనూ కానీ లేదంటే మహారాష్ట్రలో ఉన్న పూణే అండ్ మహారాష్ట్రతో కానీ అక్కడ నోయిడా ఢిల్లీతో కానీ బెంగళూరు అండ్ ఇన్ ద సేమ్ చిన్నారు తమిళనాడుతో కానీ ఆ రేస్ కాంపిటేటివ్ లెవెల్ ఈయన పెంచుకోగలిగారు. ఆ పేస్ని ఎవరైనా అందుకు ఇప్పుడు మీరైనా మనం BA చదువుకుంటే ఆ రోజుల్లో డిగ్రీ గ్రాడ్యుయేట్ అని చాలా లెవెల్లో చూసేవారు. కానీ తదనంతర పరిణామాల్లో చదువులో పరివర్తనలు ఎలా వచ్చాయి? మనం BScలు చదివిన వాళ్ళని చూసాం, BSc మ్యాథ్స్ చేసిన వాళ్ళు, BSc ఫిజిక్స్ చేసిన వాళ్ళు స్థాయిలు వాళ్ళతో కాంపిటీట్ చేసే పరిస్థితి మనకు వచ్చింది. పూర్వం డిగ్రీ అంటే ఉంది, BSc అతి కష్టం మీద ఏదో ముక్కుతో ములుతో డిగ్రీలే కదా. తర్వాత ఒక కాంపిటేటివ్ లెవెల్లో చదువు విధానమే మారిపోయింది కదా. ఇంజనీరింగ్ కూడా మనం చిన్నప్పుడు మా బ్యాచ్తో అయితే ఎంసెట్లు అవి రాసుకున్నప్పుడు చాలా కష్టం అనిపించింది. తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత ఎంతమంది ఇంజనీర్ల ఉత్పాదకత పెరిగింది. సో దిస్ ఆల్ మనం ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మన సామర్థ్యం వాళ్ళ పరుగుకు అందుకునే నేపథ్యానికి వేదిక క్రియేట్ అయింది. ఆయనకి ఆ టైంలో ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు క్వాంటమ్ వ్యాలీ అని మాట్లాడుతున్నాడు ఆయన. ప్రాక్టికలీ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్.
ఇప్పుడు మనకు ఒక పేస్లో వర్క్ జరుగుతుంది అనుకోండి, దానికి యాడెడ్ అడ్జెక్టివ్స్. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒరాకల్ ప్లాట్ఫామ్ లేకపోతే ఎస్ఏపీ ప్లాట్ఫామ్ ఇట్లన్నిటి మీద ప్రాజెక్ట్స్ వేగంగా కంపెనీల్లో అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ అమీర్పేటలో ఈ కోచింగ్ సెంటర్లు అన్నీ కలకలాడుతుండేవి, అవునా కదా? అవును. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో రిక్రూట్మెంట్లు లేక పైపచ్చి ఆ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయనప్పుడు కొత్త ప్లాట్ఫామ్ మీద ఎలా అప్డేట్ అవ్వాలని దాని మీద వీళ్ళు కూడా తయారవ్వాలి కదా. అంట్లందని దే కెనాట్ అప్డేట్ ఇట్. అలాగే క్వాంటమ్ వ్యాలీ అన్నది ఆయన నోటికి మంచి మాటగా ఉంది. ఆయన విజనరీ లీడర్, ఆయనకైనా చెప్పుకుంటాడు కాబట్టి ఆ విజన్తో 20 ఏళ్ళకి తర్వాత సాఫ్ట్వేర్ రంగం పరిగెడుతుంది అనుకున్న దాంట్లో ఆపర్చునిటీ క్రియేట్ అయింది. అక్కడ స్టేట్ అనౌన్స్ అయింది. సేమ్ సినారియో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హావ్ బీన్ క్రియేటెడ్ రైట్ నౌ. మీరు క్వాంటమ్ వ్యాలీ అన్నా, లేకపోతే ఏఐ టెక్నాలజీ అన్నా, లేదంటే డ్రోన్తో చేసేదానికైనా అడాప్టబిలిటీ ఏదంటారు. ఇప్పుడు మనకి డ్రోన్లు పరిశ్రమ పెట్టాలి, లేదంటే ఒక ఏఐ టెక్నాలజీతో ఉన్నప్పుడు మన దేశ భౌగోళిక స్థితిగతులు జనాభా ప్రాతిపదిక మీద ఏఐ టెక్నాలజీతో అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది? మేబీ ఇప్పుడు మన దగ్గర బిల్ గేట్స్ లాంటి వాళ్ళు లేకపోవచ్చు, లేదంటే సత్యనాథన్ బిల్ గేట్స్కి ఉపయోగపడవచ్చు. కానీ బిల్ గేట్స్ మళ్ళీ ఆ సత్యనాథన్ని ఆంధ్రప్రదేశ్కి పంపించి ఇక్కడ ఏఐ టెక్నాలజీతో ఒక విస్తృతమైన ప్రాజెక్ట్ ప్రపంచం అంతా తలదేనిలాగా సాఫ్ట్వేర్కి ధీటుగా కమాన్ అన్న నేపథ్యం క్రియేట్ అయింది అనుకోండి, దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఒక వేదికకి అవకాశం కల్పించబడుతోంది అన్నది కాన్సెప్టే. కానీ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ప్రపంచం ఇస్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు ప్రపంచం అంతా రోజు ఐటీ రంగంలో 100 రకాల ప్రాజెక్టులు అన్ని దేశాల నుంచి మనకి వచ్చినప్పుడు అడాప్టబిలిటీతో పరిగెట్టాం. కానీ ఇప్పుడు ఎక్కడైనా ఏ ఆపర్చునిటీ ఉంది చెప్పండి? ఎవడు కాదంటాడు. ఇప్పుడు ఏ టెక్నాలజీ మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారంటే మీరే పరిగెట్టుకు వెళ్ళి పెట్టుకుంటారు ఒకటి. అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లేదు. అదే కదా ఇప్పుడు ప్రపంచం అంతా బాధపడుతుంది. ఓ పక్క రెసెషన్ నడుస్తుంది, భయంకరంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. టీసీఎస్ మనం ఇచ్చారు 99 పైసాకి. ఏముంది ఇక్కడ ఎంతమంది వేలాది మంది ఉద్యోగాలు తొలగించారు తెలంగాణలో, అంటారు కదంటారా? సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకి అట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు ఇవి నుంచి మనం ముందుకెళ్ళడానికి 4 పదాలు కాదు కదా. వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయంలో విప్లవాత్మకమైన సిచ్యువేషన్స్ చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఎప్పుడైనా చూసామా? లేదు. రైన్ గన్లు అన్నారు. అంటే రైన్స్ లేనప్పుడు ఆపర్చునిటీ, 2 ట్యాంకర్లు బట్టుకెళ్ళి రైన్ గన్లు కొట్టడం కాదు కదా. ప్రత్యామ్నాయంగా కాలువలు తెవో లేదంటే ఏదైనా. ఇప్పుడు మనకు ఉదాహరణకి అమరావతి తీసుకుందాం. ఆయన ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో అమరావతి అన్న విజన్ 2047 కల్లా అమరావతి అద్భుతమనే అనుకుందాం, మన రాజధాని గర్వంగా చెప్పుకునేది. కానీ దానికి సంబంధించిన భౌగోళిక స్థితిగతిలో వర్షం రాకపోక మన చేతిలో లేదు. కృష్ణానది పొంగుతుందో పొంగదో, హైపోథెటికల్గా నెక్స్ట్ ఇయర్ వరదలు రావని చెప్పడానికి నేను కాదు, వాతావరణ శాఖ డేర్ చేయలేదు. సో రెండు సర్కమాసెస్ స్టేట్ వైడ్గా కంట్రీ వైడ్గా ఎలా డిమాండ్ చేస్తుందో మన చేతిలో లేని దగ్గర ప్రత్యామ్నాయం అంటే నేను కట్టుంది డ్యాములు, పడపడపడిన రిజర్వాయర్లు కట్టుకుని వచ్చారనుకోండి, కొండవీడి కట్టినట్టు. అప్పుడు ఒకవేళ హైపోథెటికల్గా ఇలా రిజర్వాయర్లు కట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాన్ని నిలువరు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారి స్థాయి గురించి మాట్లాడాలి. అది లేకుండా మనం అమరావతి పరిస్థితులను గత 10 ఏళ్ళు బట్టి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక్క ఇంప్రూవ్డ్ వెర్షనే లేకుండా ఆయనకున్న విజనరీ థాట్ ప్రాసెస్లో నీళ్ళు తోడడానికి కంపలు కొట్టడానికి ఆయన మన ఎక్స్చెక్కర్ నుంచి ఇస్తున్న దగ్గర ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిన ఆయనే చెప్పారు. ఏమని చెప్పాడు? సింగపూర్ కన్సాలిటిజం అన్నాడు. అంటే మనం ఎవరికైనా డెవలప్మెంట్కి ఇస్తే ఆడు 50-50 రేషియోలో ఆడే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆడే కడతాడని. అలాంటిది తిరిగి రివర్స్లో ఈసారి కట్టేవాడికి ఎక్స్ట్రా డబ్బులు మనమే తగలబెట్టి దాన్ని ఏమంటాం? నీళ్ళు తోడడానికి గంపలు కొట్టడానికి మన డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు విజన్ ఎక్కడ ఉంది అన్నది కదా ప్రశ్న. కానీ బీజేపీ పలికిస్తుందంటారా? ఆబ్వియస్లీ. మరి లేకపోతే బీజేపీ నోట్లోంచి, పురంధేశ్వరరావు నోట్లోంచి మొదట ఎందుకు వచ్చింది? తర్వాత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నాదెండ్ల మనోహర్ ఎందుకు మరి కనీసం సరిదిద్దుకోలే? ఓకే, గమనిస్తున్నారా? సో ఈ డెవలప్మెంట్స్ ఎప్పుడు ఆగస్టులోనే 1, 2, 3 క్యాలిక్యులేషన్స్ వస్తున్నప్పుడు రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, దీస్ విల్ డెఫినెట్లీ ప్లే ఏ రోల్.